వెల్కమ్ టు మీకోసం ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. చిన్నప్పటి నుండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మనం మన హస్బెండ్ ని సెలెక్ట్ చేసుకుంటాం, మన ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం, ఎవరితో జర్నీ చేయాలి సెలెక్ట్ చేసుకుంటాం, ఎవరితో అయినా బయటికి వెళ్ళాలంటే కూడా మనం చూస్ చేసుకుంటాం. కానీ అక్క తమ్ముళ్ళని అన్న చెల్లెళ్ళని మటుకి మనం చూస్ చేసుకోం. దేవుడే మనకి ఇస్తాడు కాబట్టి ఎప్పుడైనా సరే ఆ బంధాన్ని ఎప్పుడు దూరం చేసుకోకూడదు అని అంటారు. అంతేకాకుండా మన హస్బెండ్తో కానీ మన తల్లిదండ్రులతో కానీ షేర్ చేసుకొని చాలా విషయాలు మన సిబ్లింగ్స్తో షేర్ చేసుకుంటాం. అసలు సిబ్లింగ్స్ ఉంటేనే ఆ సందడి వేరండి. అక్క చెల్లెళ్ళు ఎప్పుడు ఇంకా ఆ మాటలు అయితే అసలు తరగవు. ఎంత దూరంలో ఉన్న మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, మా అన్నయ్య అని కాల్ చేస్తూ ఉంటాం. అసలు ఆ సిబ్లింగ్స్ అటాచ్మెంటే చాలా చాలా బాగుంటుంది. ఏమంటారు? నిజమే కదా. ఈరోజు మన షోకి అక్క తమ్ముడు రాబోతున్నారు. వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ హ్యాపీగా ఈరోజు షోని గడిపేద్దాం. మరి ఎప్పటిలాగానే 2 వంటకాలు కూడా రెడీగా ఉన్నాయి. మరి షోలోకి వెళ్ళిపోదామా? ఇంతకీ ఎవరు స్వప్న ఆ గెస్ట్ అంటే మన సిద్ధు అండి. ఆ అమ్మాయిని చూస్తే మన ఇంట్లో అమ్మాయి లాగానే ఉంటుంది. ఫస్ట్ సింధుని పిలుస్తాను, చక్కగా కబుర్లు చెప్తాం. హాయ్ సింధు. హాయ్ స్వప్నక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎప్పుడు మళ్ళీ ఏదైనా చెప్తే పొగుడుతున్నారు అనుకుంటారు. హౌ అక్క, ఎలా అసలు? నీకేం తక్కువ? ఎంత బాగుందో ఈ ఫ్రాక్. తెలుసు అయ్యో, మన ఇద్దరం మనం కావాలి. సరే, మన వాళ్ళకి మంచిగా విష్ చేసేరా. మా తమ్ముడు వచ్చారు కదా, వాడిని కూడా అవును, అనిరుద్ కూడా వస్తారని డిసైడ్ అయ్యాం కదా. సో ఓకే. హాయ్ అనిరుద్. హాయ్ హాయ్ అక్క. హ్యాపీ రక్షాబంధన్. విష్ యూ ది సేమ్ టు యు. ఇద్దరు అక్క తమ్ముడు అన్నమాట. సో విష్ చేసేయండి. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ శుభాకాంక్షలు. చిన్నప్పటి నుండి తమ్ముడు నువ్వు డిషుమా లేకపోతే ఫుల్ జాంజిగ్రియా? చాలా చెప్పాలక్క, కానీ మన షో సరిపోదు. నేను రాఖీ అన్ని రెడీ చేసా. మీరు ఇద్దరు రాఖీ కట్టుకుంటే నాకు చూడాలని ఉంది. ఓకే. బొట్టు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అక్క. వచ్చే సంవత్సరం వరకు విప్పుకోకుండా వేసేసింది ముళ్ళు. టకా 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 టకా. సో మరి మన షో ఏంటి అంటే, మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులు అడిగిన వంటకాలు మేము చేస్తామన్నమాట. ఎవ్రీడే మనకి మెయిల్స్ వస్తాయి. సో వాళ్ళు అడిగిన వంట చేస్తారనమాట. ఫస్ట్ మెయిల్ చదివేసి ఈరోజు ఏమేమి వండబోతున్నామో చూద్దాం. ఈరోజు మనం కాలా జామున్ చీజ్ కేక్ చేస్తున్నాం, అలాగే పన్నీర్ మిర్చి బజ్జీ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం చీజ్ కేక్ చేద్దాము. హాయ్ స్వప్న అక్క, నా పేరు సుమ. నేను హైదరాబాద్ నుండి మెయిల్ రాస్తున్నాను. రీసెంట్ గా నేను ఒక ప్లేస్ లో కాలా జామున్ చీజ్ కేక్ ట్రై చేశానక్క. టేస్ట్ చాలా బాగుంది. మీ స్టైల్లో మీరు చేసి చూపిస్తే ఇంట్లో ట్రై చేస్తాను అని చెప్పేసి సుమా మనకి మెయిల్ రాశారు. సుమా, ఫస్ట్ మీకు హ్యాపీ రక్షాబంధన్. అండ్ అలాగే కాలా జామున్ చీజ్ కేక్ యమ్మీ ఉంటుంది. సో ఈరోజు నేను చేసి చూపిస్తాను, ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం కాలా జామున్ చీజ్ కేక్ చేస్తున్నాం. ఎవరికి ఇష్టం ఇందులో కేక్ అంటే? నాకు. అండ్ మీ బ్రదర్ ఉన్నారు కదా, పేరేంటి? వాడి పేరు అను, వీడి పేరు అనిరుద్. ఓయ్, అంతా ఆ ఫ్యామిలీయా మీది? అంటే వీడి కజిన్. సో వాడు సొంతం, వాడు రాలేదు ఇంకా. సో మొత్తం పేరేంటి? అనిల్. అనిల్ గారు హాయ్ అండి, మేము మిస్ అవుతున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ అన్నా ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి. సో మీరిద్దరు ఎలా ఉంటారు? ఒక్క నిమిషం కూడా మా ఇద్దరికి పడదు అసలు. నేను చెప్పింది వాడు చేయడు, వాడు చెప్పింది మాత్రం నేను చెయ్యాలి అక్క. ఏదైనా సరే నేను ఒక ఏటీఎం వాడికి. చెప్పిన పని చెయ్యడు కాబట్టి ఇప్పుడు అనిల్ ఇక్కడ తీసుకురాలేదు అసలు. లేదు, వాడికి ఐ ఇన్ఫెక్షన్ ఉంది. సో అందుకనే రానని చెప్పేసి అన్నాడు. సో మీకు ఎంతమంది సిస్టర్స్ బ్రదర్స్? నాకు ఒక సిస్టర్ ఉన్నది. మీరు ఏం చేస్తారు అనిల్? నాకు బిజినెస్ ఉంది. ఏం బిజినెస్ చేస్తారు? రైడింగ్ గేర్ అప్ స్టోర్ ఉంది, రోడ్ హౌస్ రైడర్ అని చెప్పేసి. హైదరాబాద్ లోనే? హైదరాబాద్ లోనే. లైక్ హెల్మెట్స్, రైడింగ్ గేర్స్ అన్ని ఉంటుంది. సూపర్ కదా అసలు. చీజ్ కేక్ చేస్తూ మాట్లాడుతున్నాం. అయితే ఈ రోజు మనం ఇది సీజన్ కదా మనకి, అల్లనేరేడు పండ్లు అన్నమాట. లోపల ఉన్న గింజలు తీసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటిని ఫస్ట్ ప్యాన్ లో వేసేద్దాం. అలాగే ఇందులో చక్కెర వేస్తున్నాను. ఒక 100 గ్రామ్స్ గింజలు తీసేసిన కాలా జామున్ వేసుకొని అందులో మనం చక్కెర వేసాం కదా, జామున్ కుక్ అయ్యి షుగర్ కరుగుతుంది, కొంచెం సాఫ్ట్ గా కూడా అయ్యింది.
మనం ఎప్పుడైనా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చూసినప్పుడు అల్నేరేడ్ పండు కలర్ అని చెప్తూ ఉంటాం కదా. సో ఏంటి మీ ఫుడ్ హ్యాబిట్స్ ఇద్దరికి? బిర్యానీ అనుకున్నా, హైదరాబాద్ లో ఉంటారంటేనే బిర్యానీ అనుకున్నా. నీకేమి ఇష్టం? బిర్యానీ. వండుతావా? ఎప్పుడైనా వండి పెడుతుందా అక్క? అది మాత్రం తినాలంటే ఆలోచిస్తా. అప్పుడు ఫస్ట్ టైం ఒకటి దమ్ బిర్యానీ చేస్తాను అని చెప్పి చేసి కొంచెం దమ్ వచ్చింది, మొత్తం మాడిపోయి అది ఎవరు తినరు, ఇది అయితే ఖచ్చితంగా తింటారని బాక్స్ పెట్టి పంపించాను. మా అక్క అని చెప్పేసి తినాల్సి వచ్చింది. కరిగి కొంచెం ఒక బాయిల్ వస్తే సరిపోతుంది అన్నమాట. యాక్టింగ్ లోకి ఎలా వచ్చేసిందో? ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో అక్కడ నుంచి నాకు చిన్నప్పుడు అందరూ అంటూ ఉంటారు కదా, నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, నువ్వు యాక్టర్ అయిపోవచ్చు, నువ్వు యాంకర్ అయిపోవచ్చు అని చెప్పేసి. అంటే సో ఫస్ట్ నేను యాక్టర్ కాదక్క, యాంకర్ తర్వాత నేను ఇలా యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చానమాట. శ్రీదేవి డ్రామా కంపెనీలోకి ఎలా వచ్చావు? నేను ఫస్ట్ జబర్దస్త్ చేశాను అక్క. సో జబర్దస్త్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈటీవీ షోస్ కి నన్ను పిలిస్తే అక్కడ స్కిట్ అదంతా బాగానే చేస్తున్నా అని చెప్పేసి ఇంకా కంటిన్యూగా ఈటీవీకి ఒక్కసారి మనం వచ్చామంటే ఇంకా ఇది అట్లా ఉండిపోతాం. చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇక్కడ, ఆ ఫీలే వేరు. ఈటీవీ అని అంటే చాలా మందికి లైఫ్ ఇస్తుంది అని అంటూ ఉంటారు కదా. సో అందులో నేను కూడా ఒక అమ్మాయిని. నేను మూవీస్ చేసినా ఏది చేసినా నన్ను ఎక్కువ గుర్తుపెట్టింది అని అంటే ఈ సీరియల్స్, దానికంటే కూడా శ్రీదేవిలో జబర్దస్త్ లో నన్ను గుర్తుపెట్టేది ఎక్కువ. ఉడకబెట్టేశాను, జామున్ ఉడికిపోయింది, చక్కెర కూడా మంచిగా కరిగిపోయింది. ఇది కాస్త చల్లగా అవ్వాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి అక్కడ చిన్న మిక్సీ జార్ ఉంది, దీంట్లో ఫస్ట్ మనం చీజ్ కేక్ చేసుకోవడానికి ఫస్ట్ మనం షుగర్ని కొంచెం మిక్సీ చేసేసి పౌడర్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఒకసారి ఇలా షుగర్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇందులో డైజెస్టివ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేస్తున్నాను. పౌడర్ చేసుకోవాలి మనం. చూడు తమ్ముడికి కరెక్ట్గా చేసి పెట్టి సరైన. నేను ఈ ఫుడ్స్ మీరు చేసేవి కూడా చూస్తూ ఉంటా, అండ్ ఖాళీ ఉన్నప్పుడల్లా ఫుడ్ వీడియోస్ ఎక్కువ చూస్తాను. డైజెస్టివ్ బిస్కెట్స్ వేసాను కదా, ఇందులోనే మనం బటర్ కూడా వేసేసుకుంటున్నాం. ఇలా బిస్కెట్స్ బటర్ వేసి చక్కగా మిక్సీ చేసేసుకున్నాం కదా. మనం ఎందులో అయితే చీజ్ కేక్ చేసుకుంటున్నామో దాంట్లో మనం సెటిల్ చేసేయాలి. ఒరే అక్కడ బార్ స్పూన్ అని ఉంటుంది పొడవుగా, ఇదే నాకు. ఎస్. సో ఇప్పుడు దీన్ని ఇలా మనం జస్ట్ ప్రెస్ చేసేసుకుందాం. జస్ట్ ఇలా కొంచెం షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని ఇందులో క్రీమ్ చీజ్ వేసేసి ఫస్ట్ ఒకసారి స్మూత్ చేద్దాం. మరి ఇంట్లో అమలాపురం సైడ్ కొంచెం పల్లెటూరు కదా, అవును. అప్పుడు టీవీలోకి వస్తాను, నేను యాక్టర్ అవుతాను, సినిమాల్లోకి వెళ్తాను అంటే ఏం అనలేదా? ఫస్ట్ అయితే వాళ్ళు నువ్వు వెళ్తే కష్టమేమో కదా, నువ్వు ఎవరు సపోర్ట్ ఉన్నారు, వెళ్ళి చేయగలుగుతావా, అంత పెద్ద హైదరాబాదు అది ఇది అని చెప్పి భయపడ్డారు. నా ఎగ్జామ్స్ అయిపోగానే ఇక్కడికి రావడం, పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట హాలిడేస్ కి, అట్లా వచ్చి ఫస్ట్ యాంకరింగ్ అలా. ఇండస్ట్రీలో ఎవ్వరు లేరు కదా, ఎలా వచ్చావు? నాకు ఫస్ట్ అని అంటే నాకు త్రిష అంటే చాలా ఇష్టం. అంటే యాంకర్ అయిపోదామని వచ్చా నేను, త్రిష లాగా తర్వాత యాక్టర్ అవ్వాలి అనే ఆలోచన వచ్చిందన్నమాట. కొంచెం చాలా కష్టంగా అనిపించింది. ఇండస్ట్రీ అంటే అమ్మో ఇంతనా అని చెప్పేసి అనిపించింది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు డాడీ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఏం లేకుండా ఏం తెలియకుండా నువ్వు ఎట్లా డైరెక్ట్ యాక్షన్ చేస్తావు, ఏదైనా యాక్టింగ్ స్కూల్కి వెళ్దు అని చెప్పేసి అంటే పెద్దనాన్న గారు ఏం చేశారంటే యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. రామానాయుడు గారు యాక్టింగ్ స్టూడియోలో నేను కొన్ని రోజులు నేర్చుకున్నాను. అట్లా వెళ్ళేసరికి అక్కడ ఒక ఆయన వచ్చి పాప బాగా చేస్తుంది అంటే జస్ట్ చిన్న టాపిక్ ఇచ్చారు, అదేదో అమ్మ గురించి చెప్పమన్నారు. నేను ఇలానే మాట్లాడుతుంటే ఆ అమ్మని ఇంత అమ్మ చేశాను, అదే అమ్మాయి బాగా చేస్తుంది కదా అని చెప్పేసి ఒక సీరియల్ కి తీసుకెళ్లారు అన్నమాట. మొన్న రీసెంట్ గా భైరవ మూవీలో కానిస్టేబుల్ గెటప్ లో చూసాను రా నేను కదా. అవును, వెనిల్ కిషోర్ గారి కాంబినేషన్ లో అవును భైరవ మూవీలో చేశాను. అంతకుముందు మిస్టర్ బచ్చన్ రవితేజ గారి కాంబినేషన్ లో చేశాను. లైఫ్ లో వీళ్ళతో యాక్ట్ చేయాలి, పక్కన కొంచెం చిన్న పాత్ర అయినా చేయాలి అని పెట్టుకున్న వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. బాస్ గారు ఫస్ట్ బాస్ చిరంజీవి గారు. అంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆఫర్ ఉంది. ఉందా? ఉంది.
క్రీమ్ చీజ్ని నేను ఇలా వేసి కొంచెం విస్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ వేసుకుందాం. బాగా స్మూత్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీగడైనా వేసేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ విప్ క్రీమ్ చేసి పెట్టుకున్నాను. విప్ క్రీమ్ ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం తీసుకొని ఇలా వేసి జస్ట్ మార్బుల్ లాగా మిక్స్ చేయాలన్నమాట. మొత్తం ఫుల్ కలర్ రాకుండా జస్ట్ ఇలా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, టేస్ట్ చాలా బాగుంటుంది. స్పూన్ తీసుకొని వీటిలో ఫిల్ చేసుకుందాం. ఇప్పుడు పైనుండి ఒక చిన్న లేయర్ సన్నగా ఇలా నేను చెప్పాను కదా చాలా చాలా యమ్మీగా ఉండే కాలా జామున్ చీజ్ కేక్ రెడీ అయిపోయింది. తయారీ విధానం మీరు ఏమైనా మిస్ అయితే గనక మళ్ళీ చిన్న రికాప్ లో చూస్తూ ఉండండి. ఈలోపు మనం తయారు చేసుకున్న కాలా జామున్ చీజ్ కేక్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. చల్లగా అయితే తింటే చాలా బాగుంటుంది. కాలా జామున్ చీజ్ కేక్ తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టి నల్ల నేరేడు పండ్లు చక్కెర వేసి బాగా ఉడికించుకొని ఇలా తిక్కుగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో షుగర్ వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్ లో డైజెస్టివ్ బిస్కెట్స్, బటర్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని గ్లాస్ లో పెట్టి ఈ మిశ్రమాన్ని సెట్ చేయాలి. తర్వాత ఒక బౌల్లో క్రీమ్ చీజ్ వేసి విస్క్ చేసి షుగర్ పౌడర్ వేసి ఫ్రెష్ క్రీమ్ వేసి విప్పింగ్ క్రీమ్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మనం తయారు చేసుకున్న కాలా జామున్ సిరప్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని గ్లాస్ లోకి షిఫ్ట్ చేసి కాలా జామున్ మిశ్రమాన్ని వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన కాలా జామున్ చీజ్ కేక్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం పన్నీర్ మిర్చి బజ్జీ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది నందిని గారు. హాయ్ స్వప్న గారు, నా పేరు నందిని అండి. మా పిల్లలకి బయట మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం అండి. అయితే పన్నీర్ తో ఏదైనా చేయాలి అని అనుకుంటున్నాను. పన్నీర్ మిర్చి బజ్జీ మీ స్టైల్లో చేసి చూపిస్తే నేను ట్రై చేస్తాను స్వప్న గారు అని చెప్పేసి మనకి నందిని గారు మెయిల్ రాశారు. తప్పకుండా అండి. పన్నీర్ స్టఫింగ్ తో మిర్చి బజ్జీ చాలా యమ్మీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పెట్టేసుకొని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. పన్నీర్ మిర్చి బజ్జీకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టేశానండి. ఏమేమి పెట్టానో ఒకసారి చెప్తాను. శనగపిండి, మిర్చి, సోడా, పసుపు, బాము, కట్ చేసిన పన్నీర్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, పచ్చిమిర్చి. చాలా సింపుల్. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక బౌల్ శనగపిండి తీసుకుందాం. ఇందులోనే కాస్త సోడా, తినే సోడా, పసుపు, వాము, అలాగే ఉప్పు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసి ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. వేడి నూనె. మిర్చి బజ్జీ బాగా వస్తుంది అన్నమాట, క్రిస్పీగా. కొంచెం వాటర్ వేయరా. నీళ్ళు వేసి మిర్చి బజ్జీకి రెగ్యులర్గా మనం ఎలా తడుపుకుంటామో చిక్కగా అలా తడుపుకోవాలి. ఈవినింగ్ టైంలో రోడ్ మీదకి వెళ్ళి మిర్చి బజ్జీ తింటూ ఉంటారా? ఎంజాయ్ చేస్తారా వర్షాకాలంలో? అప్పుడప్పుడు. పన్నీర్తో స్టఫింగ్ చేస్తారనమాట, బాగుంటుంది. ఇంట్లో అమ్మ చేసి పెడతారా సింధు మిర్చి బజ్జీ? చేస్తుంది, మమ్మీ చేస్తుంది, నేను కూడా చేస్తాను. అయ్యో అంత షాక్ గా చూస్తున్నారు మొత్తం. అంటే అప్పుడప్పుడు కుదరదు కానీ ఒక్కొక్కసారి కుదురుతుంది. ఎప్పుడో ఒకసారి కుదురుతుంది.
మిరపకాయలని తీసుకొని మధ్యలో ఉన్న గింజలు తీసేసాను. ఇలా నూనెలో వేసేయడమే. ప్లేన్ మిర్చితో చేస్తున్నాం అనమాట. ఇలా పన్నీర్ అందులో పెడితే ఎట్లా ఉంటుంది? లాస్ట్కి అది చిన్న సర్ప్రైజ్ ట్విస్ట్ ఉంటుంది. చక్కగా వేగిన తర్వాత నెక్స్ట్ మనం పన్నీర్ని స్టఫింగ్ చేసుకోవాలి. ఒక బజ్జీ తింటే చాలు కదరా సింధు. అంతే. మంచి స్మెల్ వస్తుంది అక్క కదా, మంచి మిర్చి బజ్జీ బజ్జీ ఫేవరెట్. స్మెల్ వస్తుంది. బేసిక్ గా బజ్జీలు తినే టైం అంటే వర్షం పడేటప్పుడు తింటే బాగుంటది. మనం ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు లైక్ ఎంట్రన్స్ లో వస్తుంది చూడు స్మెల్, మంచిగా అట్లా వస్తుంది. నీకు అట్లనే వస్తుంది. అయితే నేను ఫ్యూచర్ లో మిర్చి బజ్జీ పెట్టుకోవచ్చా? అలాంటి కాదు, అది మీ చాయిస్ అంట. సో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇవి సన్నగా కట్ చేసుకున్న, దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి స్టఫింగ్ కోసం అన్నమాట. ఆ పన్నీర్ ఓన్లీ పచ్చిగానే ఉంటుంది, పచ్చిదే. కొత్తిమీర. పన్నీర్ని మనం డైరెక్ట్ గానే తినేయచ్చురా, బాయిల్ చేస్తేనే కదా పాలు విరిగి పన్నీర్ అవుతుంది. అలాగే ఇది చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, అలాగే మిర్చి. కారం వేసిన పచ్చిమిర్చి ఉండాలి, ఆ తగలాలన్నమాట పచ్చిమిర్చి. ఫ్లేవర్ వస్తుంది. ఎస్. అలాగే నిమ్మరసం, కొంచెం ఉప్పు కూడా కావాలి. ఇందులో కావాలి అంటే మనం వేయించుకున్న పల్లీలు వేసుకోవచ్చు, ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే చెన యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఉప్పు. సో ఇలా లోపల పెట్టుకోవడానికి పన్నీర్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బజ్జీలు ఉన్నాయి కదా, ఒక్కొక్క దాన్ని మంచిగా ఇలా కట్ చేసుకోవాలి. లోపల ఇలా పెట్టేసుకోవడమే, ఎంత కావాలంటే అంత, కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. తినే ప్రోగ్రామ్ అని చెప్తే అక్క డైలీ వస్తానంటాడు వాడు. డైలీయా? అంటే తినే ప్రోగ్రామ్ అంటే అది తినేదైతే మంచిగా ఎంజాయ్ చేస్తాడా ఫుడ్ ని? తింటాడు అక్క మంచిగానే, చాలా మంచిగా. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటక్క? నాకు బిర్యానీ. బిర్యానీ. మీరు కూడా బిర్యానీనా? ఇప్పుడు దీన్ని ఫైనల్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేద్దాం. పన్నీర్ మిర్చి బజ్జీ చిన్న రికాప్ చూడండి. పన్నీర్ మిర్చి బజ్జీ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో శనగపిండి, సోడా, పసుపు, వాము, ఉప్పు, కొంచెం వేడి నూనె కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండి తయారు చేసుకోవాలి. తరువాత మిర్చిని పిండిలో ముంచి వేడి నూనెలో వేసి మిర్చిని చక్కగా వేయించుకొని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు వేసి మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కట్ చేసిన మిర్చి బజ్జీలో పెట్టుకుంటే పన్నీర్ మిర్చి బజ్జీ రెడీ అవుతుంది. మొత్తానికి రెండు చేసేసాము. ఒకటేమో కాలా జామున్ చీజ్ కేక్ చల్లగా అయిపోయింది. పన్నీర్ మిర్చి బజ్జీ ఫస్ట్ ఏ టేస్ట్ చేస్తారు? పన్నీర్ మిర్చి బజ్జీ. పన్నీర్ మిర్చి బజ్జీ. అరే అంత తింటావారా నువ్వు? డిస్ట్రిబ్యూటర్ కాదురా, ఒకటి తింటావారా నువ్వు? చాలా బాగుంది. చాలా 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 బాగుంది నిజంగా. నేను కూడా డైట్ చేస్తున్నా కానీ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ కదా అందులో నీకు. తింటున్నాను. ఒక ప్లేట్ పార్సల్ చేస్తారు అట్లా?
అవన్నీ మీకే వెళ్ళేటప్పుడు మీకే ప్యాక్ చేసి తీసుకెళ్ళొచ్చు. నిజంగా చెప్తున్నాను, నేరేడు పండ్లు మామూలుగా తినని వాళ్ళు ఉంటారు, అంటే పుల్ల పుల్లగా కొంచెం అట్లా అనిపిస్తుంది కదా, అట్లా తినని వాళ్ళకి ఇది చాలా 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 బాగుంటది. అంటే బేసిక్ గా నాకు ఏం తినలేను అనమాట, సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. సూపర్. మిమ్మల్ని పిలిచిందే మంచిగా హ్యాపీగా మాట్లాడిన తర్వాత తినడానికి, హ్యాపీగా మీకు ఏది నచ్చితే అది తీసుకొని లేకపోతే మేము ఇంకా బాగా తింటామని మీకు అర్థం కావట్లేదు. చూడండి ఇప్పుడు వీళ్ళిద్దరు చూడండి, నిజంగా అంటే అస్సలు అంటే డైలీ ఉంటే బాగుండు కదరా, మీరు వండుతూ ఉంటే నేను తింటా. చూడండి వీళ్ళిద్దరు ఫుడ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కూడా ఇలాంటి మంచి ఫుడ్ కావాలి, ఎంజాయ్ చేసే ఫుడ్, మీకు నచ్చిన కాంబినేషన్ లో ఏ ఫుడ్ కావాలన్నా మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ చేతిలో ఏదైనా మంచి ఫుడ్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. ముందు మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallamala.com. బాగుందా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు మీరిద్దరు ఇట్లా ఎంజాయ్ చేస్తుంటే. ఎంజాయ్ యువర్ రాఖీ డే. ఓకే, మీకు కూడా మరొకసారి హ్యాపీ రాఖీ అండి. ఇలాగే మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ కొత్త ఎపిసోడ్ లో కలుస్తాను. టేక్ కేర్, బాయ్.